కుర్చీ చూడు. ఆహ్వానిస్తా ఉన్నాం. ఉద్యమ స్ఫూర్తి కామ్రేడ్ మారోజు వీరన్న గారి సంస్మరణ 25వ సంస్మరణ కార్యక్రమానికి ఇవాళ నంగారపేరి లంబాడి హక్కుల పోరాట సమితి, వీరనారి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి తరఫున ఇవాళ కార్యక్రమాన్ని మారోజు వీరన్న గారికి ఘన నివాళి అర్పించుకుందామనే ఒక అంశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ కామ్రేడ్ మారోజు వీరన్న గారు ఆనాడే దళిత కుల సంఘాలు స్థాపన చేసి లంబాడీ సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని సంఘాలు స్థాపించి ఏ కులానికి ఆ కులం చైతన్యమై అంతిమంగా రాజ్యాధికారానికి వెళ్ళాలని చెప్పి మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారానికి వెళ్ళి బహుజనులు పాలితులుగా కావాలని చెప్పి సంకల్పించినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న గారు దళిత బహుజన పక్షపాతిగా అనేక సమస్యల మీద పోరాటం చేసి ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ సామాజిక తెలంగాణ ప్రాధాన్యతని సామాజిక తెలంగాణ అనే అంశాన్ని గుర్తించి ఆనాడే సూర్యాపేటలో తెలంగాణ జనసభ అనే లక్షలాది మందితోని సామాజిక తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకత గురించి ఆయన విరోచితంగా పోరాటం చేసి తెలంగాణ జనసభ పెట్టిన తర్వాత మారోజు వీరన్న గారికి ఇవాళ పాలకుడు రాజ్యం గడిగడలాడి భయపడి అతన్ని చివరికి మట్టు పెట్టేదాకా కుట్రలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి కామ్రేడ్ మారోజు వీరన్న గారు కేవలం ఒక వర్గానికో ఒక కులానికో, కామ్రేడ్ మారోజు వీరన్న గారు బీసీ కులంలో పుట్టి మొత్తం యావత్ ఆదివాసీల పక్షాన, బీసీల పక్షాన, మైనార్టీల పక్షాన, దళితుల పక్షాన, గిరిజన పక్షాన అన్ని కుల సంఘాల స్థాపన చేయడంతో పాటు చివరికి అంతిమంగా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ, అంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో కులం ఉంది, కొన్ని కులాలని విస్మరిస్తున్నారు, కులం వర్గం రెండు సమాంతరంగా ఉండాలని చెప్పి కులాన్ని విస్మరించి కేవలం కొన్ని కులాలు మాత్రమే పాలితులుగా ఉన్నారు, రాజ్యం వెళ్తారు అని చెప్పి ఆయన ఆనాడే గ్రహించి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక చర్చని తీసుకొచ్చి చాలా విపులంగా ప్రజల్లో చర్చకు తీసుకొచ్చి అనేక దశల వారీగా ఆయన ఉద్యమాలు చేసి ప్రజల్ని సమీకృతం చేసి అనేక వ్యాస ఇండియాలో ఏది చేయాలి అని చెప్పి ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి సమాజాన్ని చైతన్యం చేసినటువంటి దిశాలి పోరాట యోధుడు, గొప్ప సంఘ సంస్కర్త, ఉద్యమ నాయకుడు బెల్లి లలిత సోదరి బెల్లి లలిత అని కూడా అందుకోర గుందుకో ఈ దొంగల్ని తరిమేయటని చెప్పి ఆయన ప్రజలకి అర్థమయ్యే భాషలో, చాలా గ్రామీణ భాషలో ప్రజల్ని చైతన్యం చేసి ఇవాళ మొత్తం సమాజాన్ని సంస్కరించడానికి ఏకం చేసి రాజ్య సామాజిక తెలంగాణ కోసం, బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేసినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న గారికి నివాళులు అర్పించాలనే ఒక సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నంగారపేరి లంబాడి హక్కుల పోరాట సమితి, అంటే నంగారపేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఎందుకు చేయాలంటే మా కుల సంఘాలను స్థాపించి ఇవాళ ఒక నంగారపేరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ స్థాయికి వచ్చి మైకి పట్టుకొని మాట్లాడటానికి దానికి కారణం సూత్రధారి, మాకు గురు సమానుడు, మాకు సోదరుడు ఇవాళ కామ్రేడ్ మారోజు వీరన్న గారు. మారోజు వీరన్న గారు ఆ రోజు మా తండాల్లో మహారాజ్యం, మా గూడల్లో మహారాజ్యం అని చెప్పి నినదించి మమ్మల్ని నాయకులుగా చేసి ఎజెండా ఇచ్చి మీ తండాలు మీరే పరిపాలించుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి మారోజు వీరన్న గారు లేకపోతే, ఆయన ఆ రోజు అట్లా ఆలోచించకపోతే వాళ్ళ ఇక్కడ బద్రు నాయక్ అనే వ్యక్తి ఈ వేదిక నుంచి మాట్లాడే పరిస్థితి రాకపోయేది. కాబట్టి వాళ్ళ మారోజు వీరన్న గారిని మనం కేవలం వర్ధంతులకో జయంతులకో స్మరించకుండా ఏదైతే మారోజు వీరన్న గారు దళిత బహుజన రాజ్యాధికారుల కోసం, దళిత బహుజనులు పరిపాలకులు కావాలి, పాలకులుగా కావాలి అన్నటువంటి అంబేద్కర్, పూలే, కాన్సీరామ్ భావజాలాన్ని కూడా ఆనాడే మారోజు వీరన్న గారు సంకల్పించారు, పరితపించారు. ఆ దిశగా మారోజు వీరన్న గారు చేసినటువంటి కృషి, పోరాటం, త్యాగం చిన్నది కాదు. ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం ఆయన్ని సమాజం అతనికి రుణపడాల్సినంత గొప్ప పోరాటం వ్యక్తి మారోజు వీరన్న అంటే పేరు మాత్రమే తెలుసు. మారోజు వీరన్న వ్యక్తి ఎక్కడ ప్రజల్లో నాయకుడిని కనబడకుండానే ఆయన ఇండైరెక్ట్ గా
వాళ్ళ ఈ సమాజ మార్పు కోసం పనిచేసినటువంటి మహారాజు వీరునికి ఏదో చిరు వారి యొక్క నివాళులు అర్పించాలి, కనీసం వాళ్ళ వర్ధంతి రోజు జయంతి రోజు స్మరించుకుంటూ వారి ఆశ సాధన కోసం పనిచేయాలనే ఒక చిన్న సంకల్పంతోనే మహారాజు వీరు గారిని సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలవగానే అనేక మంది పెద్దలు, అతిరథ మహారాజులు, అనేక మంది విద్యార్థి నాయకులు, మహిళా నాయకులు వచ్చి ఈ సభ జయప్రదానికి కృషి చేసిన అందరికీ ఉద్యమ జయవేలు తెలియజేస్తూ ఇప్పుడు మన దొడ్డి కొమ్మరయ్య సాయుధ పోరాట దొడ్డి కొమ్మరయ్య జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నటువంటి సేనాపతి గారిని కూడా ఈ మహారాజు వీరుడు గారి సంస్మరణ సభలో